మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఓ అర్థమైంది అర్థమైంది. ఇదిగో తాగు. సరే సరే నేనే తాగిస్తా. ఏంటి మంచినీళ్ళే కదా, సర్లే. మళ్ళీ ఏంటి ఉయ్యాలా? ఉయ్ నిన్ను లారీ జారిపోయింది. అబ్బా మళ్ళీ ఊడిపోయింది. అయ్యో ప్రారంభంలో సుఖప్రదమైన జీవితం. గొడ్ల సావిట్లో చిట్టబ్బుని చిలకొట్టుడు కొట్టేశాము. వారం చివరిలో చెప్పుకోలేని బాధ. ఏంట్రా బాధ? చూద్దామనండి. ఏమండే 100 రూపాయలు కొట్టించండి. ఎందుకురా? పట్టం లోడెట్టుకెళ్ళాలి కదా దారి ఖర్చులకి. విజులుడిపోయిన కుక్కర్లాగా నెక్కరోటు వేసుకొని లోడుతో కానీ పెడతావా? దాని ఖర్చులు 100 రూపాయలు నేను ఇవ్వాలా? పచ్చి నా కొడ్డ. ఎవర్రా బాబర్రే? మీరు ఉసుకో అంటే చాలు వేసుకుపోయి మీ తోటలో పొట్లకాయకి బెడగట్టించేస్తాడు బాబు. అంత మాత్రం పని జరగదండి. దాని మొత్తం సీక్రెట్లని ఇక్కడ ఎప్పుడా బాబు ఎప్పుడా బాబు కొట్టిందండి. చెప్పరా బాబు. దాని ఎదురుగా వెళ్ళి బండిట్కి అనాలి. అంటే దాని భాషలో జంబరీస్ నత్తర కొయ్యలి. జంబరీస్ నత్తల కొయ్యలి బండిట్కి బండిట్కి. ఇందాకేమన్నాడు మీ గురువు? నన్ను పచ్చి పులుసు నా కొండ అన్నాడు. పచ్చి పుండైపోద్ది ఇప్పుడు. బండిట్కి बचपन में मैंने रेप कर दिया बदमाश. मेरी जान बचाने के लिए तूने फर्ज नहीं वो ठाकुर साहब वो వార పొలాల్లో చెప్పుకోలేని బాధలు రాజని ఇదేనేమో. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. ఒరే నరసమ్మా నరసమ్మా రారా. ఏంటి మళ్ళీ అల్లరి చేసిందా? అల్లరి చేతాకి నువ్వు బుజ్జిలాని రాబోతున్నాడు రా. ఎక్కడి నుంచి దాని కడుపులో తప్పిందిరా. ఏదో తెలియక తప్పన్నారి ఇంకెప్పుడు తప్పను. ఒరే నరసింహ బాబాయ్, నీ మనసులో రావణాసురుణ్ణి చంపావు, రావుడికి కళ్యాణం జరిపిస్తున్నావు. నీకంతా మంచిగా జరుగుద్దురా. ఏదో బాబాయ్. పెట్టు పెట్టు పెట్టు. అబ్బా దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల బిందెలు మోసుకొచ్చింది. ఇప్పుడు చూడు. ఏంటి అల్లరి? పాడుకో లారీకి. లారీ అంటే లారీ. ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారం అనే పిలుస్తాను.
అలాగే పిలు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారం. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారం. ఆ. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారం అని అందరితో చెప్పేస్తాను బంగారం. మరి మా ఆయన బంగారం. మా ఆయన మా ఆయన మా ఆయన. అవునమ్మా, ఇట్టా పెళ్ళైంది అట్టా గడిపొచ్చింది. మా ఆయన ఉన్నాడు కాకి బంగారం. పెళ్ళై 20 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా? మరేనమ్మా. మరైతే మా బంగారంతో చెప్తానే నీకు కడుపు వచ్చేస్తుంది. వెన్నెలా, బంగారు ఏంటి వెన్నెలా ఇది? కింద పడు. లాలీజో 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 లాలీజో. బంగారు బంగారు చూడు. అలాంటి బిడ్డ నీకు కావాలా? లాలీజో లాలీజో. ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు. లాలీజో లాలీజో లాలీజో. నువ్వు ఇలా గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి, కోపం వచ్చి బయటికి కూడా రాడు. లాలీజో. అందుకే గెంతడాలు పరిగెత్తడాలు బరువులు మోయడాలు చేయకూడదు. అప్పుడే వాడు కేరింతలు కొడతాడు, అమ్మాని వాటేసుకుంటాడు. లాలీ నీకు ముత్తులు కూడా పెడతాడు. వేప చెట్టు మామిడికాయలు కాస్తాయా? కాయు. అలాగే ఈ పిచ్చిదానికి మంచోడు పుడతాడా? పుట్టడు, పిచ్చోడే పుడతాడు. ఎందుకు? క్రియేషను. నోనో, పిచ్చి వాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ. అవన్నీ మనసులో పెట్టుకోకండి. కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల, పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది. ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. 15 రోజుల తర్వాత తీసుకురండి, స్కానింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి. వెళ్ళొస్తాం. సరే, రా వెన్నెలా. మంచిది. డాక్టర్ గారు, పిల్లలు దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఏయ్, బదర్, 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 బదర్. నేను పిల్లల దొంగని. పిల్లలు దొంగ? పిల్లల్ని ఎత్తుకొచ్చేసానుగా. ఇదిగో, ఇదిగో. ఏయ్, ఏంటిది? ఇదేం తెచ్చావు? ఇచ్చేద్దాం పద. బంగారు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి, నేను ఇవ్వను. వెనలా, వెనలా, ఆ, మందులు వేసుకోవాలి, మంచినీళ్ళు తీసుకురామంటే ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా. ఏంటా నడక చేమల్సి వస్తాయన్నట్టు? త్వరగా నడు. మన శ్రీరామనవమి పందిట్లో నువ్వు టీచరమ్మ ఏం చెప్పారు? ఏం చెప్పావు? కడుపుతూ ఉన్న పిల్లవు ఆ. ఎగరడాలు పరిగెత్తడాలు దూకటాలు చేయకూడదు, ఆ. నెమ్మదిగా నడవాలి అన్నారుగా. అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను. కడుపుతూ ఉన్నాను కదా. పర్వాలేదండి, కాస్త స్పీడ్ పెంచండి. చాలా చాలు. ఇంతకీ మంచినీళ్ళేవి? ఇదిగో. హ్మ్. ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా? అబ్బా బంగారం, మీకు అంతా మతి మరిపోయి. ఆ రోజు పందిట్లో ఏం చెప్పారు? ఏం చెప్పానమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా. అందుకని చిన్ని గిన్నె తెచ్చాను. అసలు బరువే లేదు, కడుపుతో ఉన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మందు నువ్వు వేసుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. సరేనా? ఇంతే కదా. ఏం భయం లేదు, కూర్చో. కడుపుతో ఉంది నేనా? కడుపు నీకు ఉందిగా. ఇది కడుపు కాదు, పొట్ట. నాది పొట్టే. ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబున్నాడు. ఇప్పుడు చూడు, ఆ మాట నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా. నోరు తెరవకుండా మాట్లాడడం వచ్చా? ఇప్పుడే చేస్తాను. ఇదేంటి, ఇవి కూడా మింగాలా? నేను మింగను. ఇది మింగడానికి కాదు, కడుపులో ఉన్న
మన బుజ్జిగాడితోటి మాట్లాడటానికి. హాయ్ బుజ్జిగాడుతానా ఆ చూడు 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 ఆ, బుజ్జి బుజ్జి బుజ్జిగాడికి నా తెలుగు వచ్చి నాన్న అంటాడు. నేను కూడా మాట్లాడతాను. ఉండు, 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 ఆగు. ఏంటి నాన్న కడుపులో నొప్పిగా ఉందా? ఏంటయ్యా బుజ్జిగాడికి కడుపులో నొప్పి? అవును, వాడు ఎంత బాధపడుతున్నాడో నువ్వే విను. నాన్న బుజ్జి నీ కడుపులో నొప్పి? అవునమ్మా కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి, దాహం, ఇవన్నీ పోవాలంటే మందు వేసుకోవాలి. వేసుకుంటాను వేసుకుంటాను నాన్న. బుజ్జి బంగారు వేసుకుంటారు. బంగారు ముందు మందులు లేవు, వేసుకుంటాను. తీసుకురా. పద, 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 పద. వేసుకోవాలి. నీకు తొందర ఇస్తున్నా లేదు. ఇస్తున్నా ఇప్పడానికే కదా ఇంత హంగామా. ఇదిగో. దేనికి? ఇదే ఆకలి తగ్గడానికి బుజ్జోడికి అన్నం. ఇంకా ఎక్కువ లేదు. ఏయ్, వాడికి ఎక్కువ ఆకలి వేసుకోకూడదు. ఎక్కువ. ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి. వదిలే. నాకు పెట్టే ఇదిగో. ఇది ఇది కడుపు నొప్పికి. ఏమైంది? చేదుగా ఉంది. వాడికి ఎలా ఉంటుందో వాడు ఎలా మిగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పంచదార ఉంటుంది. అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా పొట్ట దగ్గర చీమ కట్టింది. బంగారం ఉమ్, వాడు కడుపులో ఉన్నాడు కదా, ఉమ్. వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఆ. ఫ్యాను విసనగర్రో మింగేస్తే వాడికి గాలి ఆడక ఎలా ఏడుస్తున్నాడో చూడు. మందులని మింగేశాను కదరా, ఊరుకోరా, ఏడవకురా బంగారు. వాడు ఏడొద్దని చెప్పు బంగారు, ఊరుకోమని చెప్పు బంగారు. అలాగే